హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మముడిలో కళ్యాణ్ అప్పులు ఎట్టకేలకు ప్రేమించిన హృదయాలు ఒక్కటయ్యాయి. ఎలాగో అలాగా అలా అన్నగారైనటువంటి రాజు, అప్పులు, స్వప్న వారికి హితబోధలు, తర్వాత వాళ్ళను మోటివేషన్ చేయడంతో ఎలాగైనా కూడా కలిసి బతకాలనేటువంటి వారి యొక్క మనసులోని ఆలోచనలే వాళ్ళను దగ్గరికి తీసాయి అన్నట్లుగా తాలిబొట్టు కట్టేసి అప్పును నాకు ఎవరి సహాయం అవసరం లేదు అన్నట్లుగా తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిస్సహాయులైనట్లుగా ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతారు. పెళ్లి పందిరిలో నుంచి అప్పు, కళ్యాణ్లు వెళ్ళిపోయే తీరును చూసి రాజు తన భార్య అయినటువంటి కావ్యను, నువ్వు ఒక్కదానివే ఇక్కడ వారిని ఆపగలవు, ఎలాగైనా ఆపు అని రాజు కావ్యను రిక్వెస్ట్ చేసుకుంటాడు. ఈ విషయంలో నేను ఎటువంటి జోక్యం చేసుకోలేను, దయచేసి నన్ను మాత్రం దీంట్లోకి ఇన్వాల్వ్ చేయకండి అని అంటూ కావ్య రాజుకు రిప్లై ఇస్తుంది. దీనితో ఇంకా చేసేది ఏం చేయలేక అందరూ అలా నిశ్చేష్టలయ్యి అలా ఉండిపోతారు. దీంతో అప్పు, కళ్యాణ్లు ఇద్దరు వెళ్ళిపోయి బయటికి అలా ఒక పార్కులో అలా కూర్చొని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నువ్వు ముందే అన్ని ఏర్పాట్లు చేసి ఉంటావని అనుకున్నాను అని అప్పు అడుగుతుంది. మనం ఎక్కడ ఉండాలి, ఎక్కడ మనం స్టే చేయాలి, ఎక్కడ మన హౌసు అని అన్నట్లుగా అప్పు కళ్యాణ్ పరి విధాలుగా క్వశ్చన్లు వేస్తుంది. ముందే మనకు షెల్టర్ చూసి పెట్టావు అని నేను ముందే అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా మన పరిస్థితి ఎలా అని అంటూ అప్పు కళ్యాణ్ను పరి విధాలుగా క్వశ్చన్స్ వేస్తుంది. దీంతో ఇక్కడ రుద్రాణి మాత్రం చాలా మనసు అలా గాల్లో తేలుతూ ఉన్నట్లుగా ఊహాలోకంలోకి వెళ్తుంది. ఒక వ్యక్తి, ఒక రాజు, ఒక సంస్థానం ఖాళీ అయిపోయింది, ఇంకా ఒక సంస్థానమే ఉండేది, ఆ సంస్థాన్ని కూడా ఎలాగో అలాగా ఖాళీ చేస్తా, ఈ సంస్థానానికి అంతటికీ రాజు మా రాహులే, ఇంకా మా రాహుల్కు తిరుగు ఉండదు అన్నట్లుగా ఒక ఊహాలోకంలో పయనిస్తూ ఉంటుంది రుద్రాణి. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాజ్ భార్య అయినటువంటి కావ్యానే దీనికి అంతటికి కారణమని ధాన్యలక్ష్మి కావ్య మీద నిందలు మోపుతూ, ఇప్పుడు నీకు మనసు చల్లబడిందా, నీకు నా కొడుకును కళ్యాణ్ను అప్పుతో పంపించి అప్పుకు అప్పచెప్పావు, ఇంకా నీ మనసు చల్లబడింది అంటూ ధాన్యలక్ష్మి కావ్యను నిందిస్తూ ఉంటుంది. మరొక సైడు రాజు కావ్య మీద, నువ్వు మాత్రమే వెనక్కి రప్పించగలవు రాజును, కళ్యాణ్ను వెనక్కి నువ్వు మాత్రమే రప్పించగలవు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వానికి నచ్చజెప్పి నువ్వు ఇంటికి తీసుకొని రావాలి, లేకపోతే నీతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా రాజు కావ్యకు బెదిరింపు ధోరణులతో మాట్లాడతారు. దీనితో కావ్య ఉక్కిరి బిక్కిరి అవుతూ, నేనేం చేయలేను, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నన్ను మాత్రం లాగకండి అని అంటూ సమాధానం చెప్తుంది. దీనికి రాజు మాత్రం, ఇంకా నీతో నాకు అవసరం లేదన్నట్లుగా మాట్లాడతాడు. ధాన్యలక్ష్మి పరిపరి విధాలుగా మనసు కలత చెందుతూ, నా కొడుకును కళ్యాణ్ను అప్పుకు అప్పచెప్పారు, మీరే ఇద్దరు కలిసి, రాజు కావ్యాలు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి నా కళ్యాణ్ నాకు కాకుండా చేశారు అని అంటూ పరి విధాలుగా మనస్తాపానికి గురి అవుతూ రాజు కళ్యాణ్ను నిందిస్తూ ఉంటుంది. మరో సైడు రుద్రాణి మాత్రం గాల్లో తేలినట్లుంది అంటూ వారి కుటుంబంలో జరిగే కలతలను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సీన్ కోసమే కదా నేను వేచి చూస్తున్నది, నా కళ్ళు ఈరోజు చాలా హాయిగా ఉన్నాయి అంటూ చాలా సంతోషానికి ఫీల్ అవుతూ ఉంటుంది. నా రాహుల్ మాత్రమే ఈ సంస్థానానికి, ఈ వంశానికి, ఈ దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం అయిపోయి నా రాహుల్, నా కొడుకు మాత్రమే అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి మరొక సైడు కళ్యాణ్ వారి యొక్క కాపురం ఉండడానికి, వాళ్ళని కలిసి నివసించడానికి షెల్టరు సెర్చింగ్ చేస్తూ తన స్నేహితునికి కాల్ చేసి, నీ గెస్ట్ హౌస్ ఇప్పుడు ఖాళీగా ఉందా అని అడగగా, లేదు నేను అమెరికాకు వచ్చినప్పుడు
వచ్చినప్పటికే ఆ గెస్ట్ హౌస్ను వేరే వాళ్ళకు లీజుకి ఇచ్చేసి నేను అమెరికాకు వచ్చేసాను అని చెప్పగానే అప్పు కళ్యాణ్ షాక్కు గురవుతారు. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి, ఎక్కడ ఉండాలి, ఇంట్లో వాళ్ళను ఎదిరించి బయటికి వచ్చేసాం అని అంటూ ఒకరికొకరు ఫేసులు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటారు. మరొక సైడ్ మాత్రం ఈ ఫ్యామిలీలో మాత్రం దీనికంతటికీ రుద్రాణినే కారణం అని అంటూ మరొక సైడు వీళ్ళు అపర్ణ తర్వాత సుభాష్ వాళ్ళు మనసులో అనుకుంటూ ఉంటారు. మరి ఆ రాజు కావ్యాలు ఇద్దరు కలిసి ఆ అప్పును కళ్యాణ్ను తిరిగి ఇంటికి తెప్పించగలరా లేదా అనేది తర్వాత ఎపిసోడ్లో జరగబోయేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు వాచ్ దిస్ వీడియో ఆల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.